ఇంటిమేసీ ఏమని చెప్పాను తెలుగులో? పక్కన చెప్పండి, భార్యాభర్తల సహవాసం. ఎవ్రీ ఇంటిమసీ హ్యాస్ ఎ రివార్డ్. వాట్ హ్యాపెన్ టు ఇంటిమేట్ పీపుల్ హూ హ్యావ్ డెవలప్డ్ ఇంటిమసీ విత్ గాడ్? దేవునితో లోతైన సహవాసములోనికి వెళ్ళిన వారికి ఏం జరిగింది చూద్దాం. ఆదికాండం 5:21. మొదట హనోకు అని రాసుకోండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అండర్లైన్ చేసుకోండి, దేవునితో నడుచుచు. అందరూ దేవునితో నడుచుచు అనండి. మళ్ళీ అనండి, దేవునితో నడుచుచు. ఇక్కడ హానోకు ఎక్కువ కాలము దేవునితో నడుస్తూ 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 వెళ్తే ఏం జరిగింది? 24వ వచనము. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఈయనేమో మరణించాలి, ఆయనకేమో మరణం లేదు. ఇద్దరు క్లోజ్ అయ్యారు. హనోకు, నాకు మరణం లేదు, నేను యుగయుగములు జీవించవండి, నువ్వు నాకు ఫ్రెండ్ అయిపోయావు, చనిపోయే మానవుడివి, మట్టివి, కానీ నువ్వు క్లోజ్ అయ్యావు కాబట్టి నీకు మరణం లేదు, వచ్చాయి నాతో అన్నాడు, పట్టుకుపోయాడు. హల్లెలూయా. ఎవ్రీ ఇంటిమేట్ రిలేషన్షిప్ హ్యాస్ ఎ రివార్డ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇది? ఎవ్రీ ఇంటిమేట్, లోతైన సహవాసము బహుమానం తీసుకొస్తుందంట. ఓకే, రెండవది నోవా. నోవా అని రాసుకోండి. దీనికి ముందు కింది పాయింట్ రాసుకోండి. నీతి దేవునితో లోతైన సహవాసం కలుగజేస్తుంది. రైచియస్నెస్. అందుకనే సైతానుడు వచ్చి ఈ పొరపాటు చెయ్యి, ఈ బూతులు తిట్టు, కోపం తెచ్చుకో, ఈ పని చేయని ముందు అనుకోవాలి, అమ్మో నాకు నా దేవుడికి సహవాసము దెబ్బతింటది, వద్దు అని అక్కడి నుంచి పారిపోవాలి యోసేపులాగా. హల్లెలూయా. రన్ అవే ఫ్రమ్ సిన్ టు మెయింటైన్ ఇంటిమసీ. పక్కన చెప్పండి, దేవునితో సహవాసం ఇంకా బాగా ఉండడానికి, సహవాసం నిలకడగా ఉండడానికి పాపం నుంచి పారిపోవని చెప్పండి. చెప్పండి, దేవునితో ఆ క్లోజ్ రిలేషన్షిప్ నిలకడగా ఉండడానికి దేవుడిని విడుస్తాడా? విడవడు. లోపల పరిశుద్ధాత్మని పెట్టి రక్తంతో ఏం చేశాడు? ముద్ర వేసేసాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఈరోజు అనేకులు లోతైన సహవాసంలోకి వెళ్ళిపోతున్నారు, నిలకడగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, రైచియస్నెస్ హ్యాస్ పవర్. యు నో దట్? రైచియస్నెస్ హ్యాస్ పవర్. అందరూ చెప్పండి, నీతిలో శక్తి ఉంది. అది దేవునితో సహవాసాన్ని ఎప్పుడు ఆనందంగా ఉంచుతుంది. ఆదికాండం 6:9, జెనసిస్ 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడవడానికి నీతి మంచిగా ఉపయోగపడుతుంది. చూడండి, ఎంతమందికి బైకులు ఉన్నాయి? బైకుల వాళ్ళ చేతులు పైకెత్తండి. బైకులు కార్లు ఉన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. మీరు స్మూత్గా వెళ్ళడానికి పెట్రోల్తో పాటు ఏమేస్తారు? ఇంజిన్ ఆయిల్. నీతి అనేది ఇంజిన్ ఆయిల్ లాంటిది. ఇట్ మేక్స్ యూ గో ఆన్. ఇక్కడ దేవునితో నడిచి నడిచి ఏ ఫలం ఫలించాడు నోవా? నీతి. హీ బోర్ ఎ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. ఇంటిమసీ ప్రొడ్యూసెస్ రైచియస్నెస్. అందరూ చెప్పండి, దేవునితో లోతైన సహవాసము నీతి అనే ఫలాన్ని ఫలింపజేస్తుంది. కృపగల దేవునితో, కనికరము గల దేవునితో సహవాసము చేస్తే నీతి అనే ఫలము నేను ఫలిస్తాను. ఎవ్రీ మ్యాన్ హూ వాక్స్ ఇంటిమేట్ విత్ గాడ్ విల్ బేర్ ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. నీవు మాటికి పడిపోతున్నావా? పాపాలు చేస్తున్నావా? దేవునితో లోతుగా ఏం చేయాలా? సహవాసము చేయాలా. బి మోర్ ఇంటిమేట్ టు బి మోర్ క్లీన్ అండ్ హోలీ. ఆదికాండం 6:17-18. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఇంటిమసీ దేవునితో సహవాసము నీకు 3 విషయాలు ఇస్తుంది. ఇట్ విల్ గివ్ యూ ప్రొటెక్షన్,
సెపరేషన్ అండ్ కోవెనెంట్ బ్లెస్సింగ్స్. కాపాడుట, వేరుపరచుట, నిబంధన ఆశీర్వాదము నీకు ఇచ్చుట. అంటే ఏం చేశాడు దేవుడు? నోవా, నువ్వు నాతో నడుచుకుంటున్నావు కాబట్టి లోకములు అందరూ చచ్చిపోతారు, నువ్వు చావు, కాపాడుట. హల్లెలూయా. లోకములు అందరూ పాపులైపోయారు, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అయ్యావు, నేను నిన్ను వేరుపరుస్తున్నాను. సహవాసం ఏం చేస్తుంది? నిన్ను వేరుపరుస్తుంది. సహవాసం ఏం చేస్తుంది? నిన్ను కాపాడుతుంది. అందరూ చచ్చిపోతున్నారు, నీవు కాపాడుతావు. అదే కాదు, నేను నీతో నిబంధన చేస్తా. నీకు నాకు నిబంధన చేస్తారు భార్య భర్తలు. నేను అంతం మరణం వరకు కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో తోడుగా ఉంటా. సో దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ మేకింగ్ ఎ కవెనెంట్. ఓకే, సో ఇంటిమెసీ బ్రింగ్స్ 3 things. ఇంకా చూద్దాం 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇంటిమెసీ టేక్స్ యూ ఇంటూ ఎ డిఫరెంట్ realm. ఇంటిమెసీ, లోతైన సహవాసము నిన్ను వేరే స్థాయికి తీసుకెళ్తాను. ఎంతమంది నీ స్థాయి మారిపోవాలనుకుంటున్నారు? ఇక్కడ తుఫాన్ వచ్చినా ఏమీ జరగని ఓడలోకి వెళ్ళిపోతున్నాడు నోవా. హల్లెలూయా. అందరూ మునిగిపోతున్నారు, నోవా పైకి వెళ్తున్నాడు. నీ స్థానం మారిపోవును గాక. ఇంటిమెసీ, అందరూ చెప్పండి, లోతైన సహవాసము నా స్థాయిని మార్చేస్తుంది. ఇట్ విల్ చేంజ్ యువర్ పొజిషన్, యువర్ బేస్. ఎవ్రీబడి విల్ డ్రౌన్ బట్ నాట్ యూ. ఇందులోకి వెళ్తున్నాడు ఇతను, ఓడలోకి వెళ్తున్నాడు. ఎ డిఫరెంట్ లెవెల్, కొత్త స్థాయి. ఏంటంటే సామాన్యుడిగా నువ్వు కష్టాల్లో పడవు. అందరూ మునిగిపోతే, అందరూ లోపలికి వెళ్ళిపోతా ఉంటే నువ్వు పైపైకి తేల్తా ఉంటావు. హల్లెలూయా. ఈరోజు జేసీ అన్న వాళ్ళందరూ లోతైన సహవాసము కలిగి మీ స్థాయి మారిపోవును గాక. God can change your position. Intimacy. One man. ఆదికాండం 7:5. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. చూడండి, భర్త ఏం చెప్తే అది చేస్తుంది. భర్త కూడా భార్య ఏం చెప్తే అది చేస్తుంది. సో ఇంటిమెసీ మేక్స్ యూ ఫాలో గాడ్. లోతైన సహవాసము నీవు దేవుని అడుగుజాడల్లో నడిచేటట్టు చేస్తుంది. యు లవ్, యు ఫాలో, యు మెయింటైన్ వాట్ ఎవర్ ఈచ్ అదర్. భార్య చెప్పినట్టు భర్త వింటాడు, అవునా? భర్త చెప్పినట్టు భార్య వింటాడు. ఏమండి, ఈ బీరువా పాతది అయిపోయిందండి, కొత్తది కొనాలి, కొత్తది కొందాం. ఈ ఫ్లోరింగ్ పాడైపోయిందండి, కొత్తది. ఈ ఫ్రిడ్జ్ పాడైపోయింది, కొత్తది. ఎస్, హస్బెండ్ బాయ్స్. ఇంటిమెసీ, అందరూ చెప్పండి, లోతైన సహవాసము దేవుని అడుగుజాడలో నడిచేటట్టు చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా నువ్వు చేయలేకపోయావు, కానీ ఎప్పుడైతే దేవునితో లోతుగా నడుస్తావో ఆ చేయలేనిది చేయగలుగుతావు. చూడండి, పౌలు, నేను పిల్లవాడిని అయినప్పుడు ఏం చేష్టలు చేశాడంట? పిల్లవాడిని చేష్టలు. అంటే స్టార్టింగ్లో పిల్లవాడు, ఈ మాట అనకూడదు, ఈయన తిట్టకూడదు అనుకున్నాడు, పిచ్చి తిట్టాడు. ఇది చేయకూడదు అనుకున్నాడు, చేసి తీరాడు. అన్నీ చేసేస్తున్నాడు, కానీ మనసులో ఎందుకు ఇలా చేశాను బాధపడుతున్నాడు. ఎందుకు? పిల్లవాడు. కానీ ఎదిగినప్పుడు ఏమన్నాడో తెలుసా? నేను యేసుక్రీస్తునందు సమస్తము చేయగలను. అంటే దేవునితో నడిచి యేసయ్య సామర్థ్యం పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పౌలు ఈ భూలోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు పిల్లవాని వల్ల వెళ్ళాడా? జయించి వెళ్ళాడా? ఈరోజు అందరూ జయించే సామర్థ్యం పొందుకోబోతున్నారు. ఇంటిమెసీ టేక్స్ యూ టు ఎ న్యూ లెవెల్. అదే పౌలు, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదు అనుకుంటున్నానో అది చేసేస్తున్నాను. దేవుడు అన్నాడు, వాళ్ళ డైలాగ్ లేక నడుచుకో నాతోటి అన్నాడు. కొంతకాలం నడిచాడు, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకున్నాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కిరీటానికి. అన్నిటిని జయించేశాను, క్రీస్తు సామర్థ్యం పొందుకున్నాను. హల్లెలూయా. చేశాను వాళ్ళందరికీ సాక్ష్యము కలుగును గాక. పక్కన చెప్పు, నీకు కూడా పౌలు సాక్ష్యము కలుగును గాక. ఎలా వచ్చింది సామర్థ్యం పౌలుకి? లోతైన సహవాసము. లార్డ్ జీసస్, నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలను స్వస్థపరచు దేవుడవు. నీ పేరు యెహోవా రాఫా. నిశ్చయముగా మా రోగాలను భరించావు, నిశ్చయముగా మా బలహీనతలను తీసివేశావు, నిశ్చయముగా అంటున్నావు. అయినా చాలామంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు
15 ఏళ్ళు 17 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. ఇంకేం తగ్గుతుంది? కానీ ఏం జరగలేదు నాయన. ఏంటి మాకు ఈ పరిస్థితి? వాట్ ఈస్ ది సిచ్యువేషన్? అయ్యా ఈ పరిస్థితి ఏంటి అని అనేకులు అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఈ రోజు స్వస్థత ఆరంభింపబడుతుంది. ద హీలింగ్ విల్ బిగాన్. ప్రతి వ్యాధిని నార్మల్ తీసుకొని రండి. లార్డ్ హీల్ దెమ్, విజిట్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ 3 సార్లు ఆమేన్ అనండి.